In the fire, they will come a leader. Oh, this Gambhiram. అరే ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మొదలెడదామా? కిషాను ఎక్కడ బాయ్? 5 స్ట్రోమ్ వచ్చిండు హెచ్చరిక. ఓ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, చేసి చూపించాలి. ఇప్పుడు ఏమైంది లాస్ట్ కి? మీ 5 స్ట్రోమ్ ని వట్టిగానే పిసికి పడేసినాం. అది బై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే మీరు కొట్టిన 200 రన్స్ ని జస్ట్ 15 ఓవర్స్ లో చేసి పడేసినాం. ఇక్కడ ఉన్నది కింగ్, చేజ్ మాస్టర్ కింగ్. 200 అయినా 250 అయినా వట్టిగా చేసి పడేసే వాళ్ళము. కింగ్ అన్న, మా ఆచారం ప్రకారం మొదటి మ్యాచ్ కాటరమ్మకి ఇవ్వాలి. అందుకే మేము మ్యాచ్ ఓడిపోయినాం. లాస్ట్ సీజన్ మొదటి మ్యాచ్ కాటరమ్మకి ఇనందుకు లాస్ట్ సీజన్ మొత్తం ఫెయిల్ అయినాం. అందుకే ఈసారి తెలివిగా కాటరమ్మకు బలిచ్చినాం. నెక్స్ట్ మ్యాచ్ మా కాటరమ్మ కొడుకుల ప్రతాపం ఏంటో చూపిస్తాం. అయినా మ్యాచ్ గెలిచింది మీరు కాదు, మేమే పోతే పోను వదిలేసాం. అయినా మీపై రివెంజ్ మ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, అప్పుడు చూపిస్తాం మా కాటరమ్మ కొడుకుల ప్రతాపం ఏంటో. ఇషాన్ బేబీ, మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కవర్ చేయడం కాదు, మ్యాచ్ గెలిచి చూపించాలి. అయినా మ్యాచ్ స్టార్ట్ కాక ముందర ఎంత పోజ్ కొడుతుంది. కాటరమ్మ కొడుకులం 3 నూర్లు పిసుకుతాం. ఎక్కడ బాయ్ ఎక్కడ? 3 నూర్లు ఎక్కడ? ముక్కి మూలికి 2 నూర్లు కొట్టినారు. అరే మీ దగ్గర కాదన్నది కాటరమ్మ కొడుకులు, మా దగ్గర. మీ 2 నూర్లు కొట్టినా 3 నూర్లు కొట్టినా వట్టిగానే చేసి పడేసే వాళ్ళము. ఇట్లుంటుంది మరి ఆర్సీబీతో కథ మొత్తం. డఫీ, వాటే బౌలింగ్. పవర్ ప్లే లోనే 3 పుల్లలు. నీ బౌలింగ్ తడాకా చూపించావు. హేజల్ వుడ్ లేని లోటు తీర్చావు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లని పిసికి పడేశావు. ఇక ఎకానమీకి వస్తే జస్ట్ 5 ఎకానమీ. నువ్వైతే ఈ ఫామ్ నే కంటిన్యూ చేయి, నెక్స్ట్ మ్యాచ్ లో ఇచ్చి పడేయి. అరే ఎన్నెన్ని మాటలు అన్నారు నన్ను. ఈ డఫీ వరల్డ్ కప్ లో ఫామ్ లో లేదు, ఇక ఐపీఎల్ లో ఏం ఆడతారు అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? మొదటి మ్యాచ్ లో నా ఇచ్చి పడేసిన. అది ఎలాంటి బ్యాటర్లని అవుట్ చేశా. కాటరమ్మ కొడుకులైనటువంటి అభిషేక్ శర్మని, ట్రావిస్ శెట్టిని, నితీష్ కుమార్ రెడ్డిని. డఫీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే డఫీ, నువ్వొక్కడే కాదా 3 పుల్లలు పీకింది. ఈ రొమాలియా షఫార్డ్ కూడా 3 పుల్లలు పీకినాడు. ఎకానమీ కాస్త ఎక్కువచ్చు, కానీ పుల్లలు మాత్రం పీకి పడేసిన. నెక్స్ట్ మ్యాచ్ లో ఎకానమీ తగ్గిస్తా, ఈ షఫార్డ్ కానీ పవర్ ఏంటో చూపిస్తా. అరే మన బౌలింగే ఒక ఎత్తు అయితే బ్యాటింగ్ మహా ఎత్తు. అలా సాల్ట్ అవుట్ అయితాడో లేదు, వచ్చిండయ్యా పడికలు. ఏం బ్యాటింగ్ మ్యాచ్ ని వారు 1 సైడ్ చేసి పడేసిండు. హిట్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్. ఆ ఎస్ఆర్హెచ్ బౌలర్లకైతే బ్యాటింగ్ తో నరకమేంటో చూపించాడు. జస్ట్ 26 బాల్స్ కి ఏకంగా 61 రన్స్. స్ట్రైక్ రేట్ చూస్తే షేకే. 235 స్ట్రైక్ రేట్ తో 7 4లు 4 6లు. నువ్వైతే తోప్ తుర్మే పడికలో. బాయ్ ఆర్సీబీ బాయ్. నా హోమ్ గ్రౌండ్ లో ఆ మాత్రం కొట్టకపోతే ఎలా? అందుకే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ ఆడా 6లు 4లతో వట్టిగానే హాఫ్ సెంచరీ పిసికి పడేసా. అయినా ఇదంతా జస్ట్ శాంపుల్స్. ముందు మ్యాచ్ లో ఉంటుంది అసలు సిస్సులైన ఈ పాడికల్ బ్యాటింగ్ అంటే. కింగ్ బ్రో, ఏం బ్యాటింగ్. ముందు ఒక్క 6 అంటే ఒక 6 కూడా కొట్టేవాడు కాదు. అలాంటిది ఫస్ట్ మ్యాచ్ నుంచే 6లు కొడుతున్నావు. నీకు చేసింగ్ అంటే నిలబడుకొని మంచినీళ్ళు తాగినట్టుంటది. 8 బాల్స్ కి 69 రన్స్, మొత్తం 180 స్ట్రైక్ రేట్. సూపర్ కింగ్. అయినా మీ కింగ్ 20 రన్లకి అవుట్ అయిపోయి ఉండాల్సింది, కానీ మా క్లాస్ అను ఈజీ క్యాచ్ ని వదిలేసిండు. లేకపోయింటే మీ కింగ్ ఫట్ అయ్యిండు. అయినా మీది 200 వరకు వచ్చిందంటే అది నా ధర్మానే. ఆ అనికేత్ క్యాచ్ వదిలిన దానికి అన్ని రన్స్ వచ్చింది. లేకపోయింటే 175 180 వాటిగానే ఆల్ అవుట్ అయ్యేవారు. అయినా చేసింగ్ లో కింగ్ కా మాత్రం లక్ ఉండాలి, లేకపోతే చేజ్ మాస్టర్ ఎలా అవుతాను. కిషాన్ నా పట్ట బ్యాటింగ్ ఒక్కటే చాలు. కెప్టెన్సీ మంచిగా చేయాలి, వెనకాల ఫీల్డింగ్ మంచిగా చేయాలి. బ్యాటింగ్ లో ఏమంటే ఫటాఫట్ అని పుల్లలు పోయింది, ఫీల్డింగ్ లో ఏమంటే క్యాచ్
క్యాచ్ డ్రాప్లు, పేరుకు కెప్టెన్, కానీ వెనకాల వికెట్ కీపింగ్ లో ఎన్ని మిస్ చేసావు. మ్యాచ్ పీకినందుకు బాధ లేదు, ఇంత వరస్ట్ గా ఆడినందుకే బాధగా ఉంది. అడ్రస్ చెప్పు నీది ఒకసారి, అడ్రస్ పెట్టు. అయినా నన్నేం చేయమంటా బుచ్చి తల్లి, బౌలర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగా వేయకపోతే ఎలా? అరే నేను ఎలాంటి బౌలర్ అయినా తీసుకోరాని వట్టిగానే రన్స్ ఇస్తుండ్రు. ఇక వెనకాల వికెట్ కీపింగ్ చాలా రోజుల తర్వాత వికెట్ కీపింగ్ చేస్తే అలా ఇలా అవుతాది. అయినా ఫస్ట్ మ్యాచే కదా, పోతే పొంతి నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ఆడదాం.